మహేష్ బాబు అభిమానులకు డబుల్ ట్రీట్ అంటే ఇదే. 2007లో రిలీజ్ అయిన అతిథి మూవీ ఇప్పుడు రిలీజ్కి రెడీ అయిపోతోంది. కమర్షియల్గా ఈ సినిమా ఫ్లాప్ అయినా ఇప్పటికీ టీవీలో వస్తుందంటే కన్నార్పకుండా చూసే వాళ్ళు ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్కి తాజాగా సిద్ధమైంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాని థియేటర్లలో మేకర్స్ విడుదల చేయనున్నారు. పోర్కో వెర్షన్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. థియేటర్లో అప్పుడు మిస్ అయిన మహేష్ ఫ్యాన్స్ మరోసారి ఈ సినిమా చూసే ఛాన్స్ అయితే ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన అతిథి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అమృతారావు హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ స్టార్ యాక్టర్ మురళీ శర్మ విలన్ గా నటించారు. అసలు ఆయన కెరీర్ తెలుగు స్టార్ట్ అయింది కూడా ఈ సినిమాతోనే చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆయన రోల్ మామూలుగా హైలైట్ కాలేదు. ఇక బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సునీల్ ఇలా పలువురు ఆర్టిస్టులు తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ తో ముందుగా మాట్లాడుకోవాల్సింది సంగీత దిగ్గజం మణిశర్మ గురించి. ఆయన స్వరపరిచిన ప్రతి పాట ఇప్పటికీ థియేటర్లలో కానీ మనం ఎక్కడ కనిపించినా కానీ మారు మోగిపోతూ ఉంటుంది. సినిమా వచ్చి 17 ఏళ్ళు అయినా ఇంకా ఈ పాటలు మారు మోగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సినిమాని మహేష్ బాబు, అన్న రమేష్ బాబు, రోనిష్ వాలాతో కలిసి సంయుక్తంగా నిర్మించాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే SSMB 29 సినిమాలో ప్రస్తుతం నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ కూడా అయింది. అయితే ఫోటోలు మాత్రం బయటికి రాకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ ని చాలా లో ప్రొఫైల్లో జరపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.